ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పండితులు నందిబట్ల శ్రీహరి శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం, చాలా విషయాలు క్లారిఫికేషన్ తీసేసుకుందాం. గురుగారు నమస్తే అండి. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. రాఖీ పౌర్ణమి మనకు తెలుసు 28వ తారీఖు అని అంటున్నారు కొంతమంది. కాదు 27 నుంచే వస్తుంది కాబట్టి 28 పొద్దున్నతో అయిపోతుంది కాబట్టి 27 రాఖీ పండుగ అని కొందరు అంటున్నారు. అసలు ఎప్పుడు రాఖీ పండుగ? ఒకవేళ 27 అయినా 28 అయినా ఏ డేట్ అయినా సరే ఏ సమయంలో రాఖీ కడితే సోదరులకు మంచిది? ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే 27వ తారీఖు రోజున భద్రాకరణం అనేటువంటిది ఉందమ్మా సంబంధించి. తరువాత సూర్యోదయం అయిపోయిన 2 లగ్నాల తరువాత పౌర్ణమి ప్రవేశిస్తుంది. అంటే ఉదాహరణకి మనకు 9 గంటల చిల్లర ప్రాంతానికి పౌర్ణమి ప్రవేశిస్తుంది 27వ తారీఖు రోజున. 28వ తారీఖు రోజున ఉదయం 9 గంటల 45 నిమిషాల వరకు ఉంటుంది. కాబట్టి రక్షాబంధనము అనేటువంటి కార్యక్రమం, రాఖీ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి అంటే బ్రాహ్మణులు, యజ్ఞోపవీత ధారణ అర్హత ఉన్నటువంటి వైశ్యులు, క్షత్రియులు, పద్మశాలి, అలాగే విశ్వబ్రాహ్మణులు, చాలామందికి ఇప్పుడు యజ్ఞోపవీత లింగాయతులు, వీళ్ళందరికీ కూడాను జంధ్యము మార్చుకోవాల్సినటువంటి రోజు 28వ తారీఖు రోజునే. 27వ తారీఖు రోజున రాఖీ కాదమ్మా. పౌర్ణమి ఉన్నప్పటికీ కూడా 28వ తారీఖు రోజున మాత్రమే రాఖీ పౌర్ణమి పండుగ అనేటువంటిది జరుపుకోవాలి. అయితే ఈ రాఖీ పౌర్ణమి పండుగ జరుపుకునే విధానము కూడా మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటిది రక్షాబంధనము అంటే ఒక స్త్రీ ఒక పురుషుడికి రక్ష కడుతుంది అని అంటే దాని అర్థము జీవితాంతము నన్ను కాపాడు లేదా నన్ను రక్షించు అనే ఉద్దేశమే కదమ్మా. ఒక సోదరుడు ప్రేమ ఎల్లప్పుడూ నాకు ఉండాలని చూపించేటువంటి విధానంలో 2 విశిష్టమైనటువంటి పండుగలు మనకు ఉన్నాయి. ఇది కాలక్రమేణా రక్షాబంధనం అనేటువంటిది సోదర సోదరిమణులకి ఈ జంధ్యాల పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి అలవాటు చేశారు. పూర్వకాలంలో ఇది లేదు. మనకు ఉన్నటువంటిది ఎప్పుడు సోదర సోదరీమణుల మధ్య ఉన్నటువంటి ప్రేమ అనుబంధాన్ని సూచించేటువంటిది కార్తీక పౌర్ణ మాసంలో వచ్చేటువంటి ద్వితీయ రోజు, యమద్వితీయ అని అంటారు. యమున దగ్గరికి సోదరుడైనటువంటి యముడు వచ్చి ఆతిథ్యం స్వీకరించాడు. అందుకని చెల్లెలి ఆతిథ్యం స్వీకరించాడు కాబట్టి ఆ రోజు నుంచి ఎవరైతే సోదరుడికి అన్నం భోజనం అనేటువంటిది సోదరి గృహానికి వెళ్ళి తీసుకుంటారో అటువంటి సోదరుడికి సంవత్సరం వరకు కూడా తిరిగి వచ్చే యమద్వితీయ వరకు కూడా ఈ సంబంధించినటువంటి మృత్యు భయాలు ఉండవని వరం ఇచ్చాడు. అందుకనే సోదరీమణులు అక్కైనా చెల్లైనా తమ్ముళ్ళని అన్నయ్యల్ని ఇంటికి పిలిపిస్తారు, భోజనం పెడతారు. నా అన్న బాగుండారు, అన్న బాగుంటే మేనమామ బాగుంటే తనకు పుట్టే పిల్లలు బాగుంటారు. మేనమామకి పిల్లలకి అనుబంధాన్ని సూచించేటువంటిది. ఇలా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఉన్నటువంటిది. పురుషోత్తముడితో అలెగ్జాండర్ యుద్ధం చేసేటువంటి సందర్భంలో ఆ యొక్క సోదరిగా భావన చేసుకుని పురుషోత్తముడికి రాఖీ కట్టింది, నా భర్తని రక్షించే యుద్ధంలో అని చెప్పి. ఆమెకిచ్చిన మాట ప్రకారము ఎంత శత్రువు ఎదురొచ్చినా, చంపే అర్హత కలిగినట్టు అవకాశం వచ్చినా ఆమెకిచ్చిన మాట ప్రకారం రక్షించాడు. అందుకని ఆ రోజు నుంచి ఒక సోదర భావంతో కట్టింది కాబట్టి ఆ రోజు నుంచి ఈ రక్షాబంధనం అనేటువంటి నార్త్ సైడ్లో ఎక్కువగా అవ్వడం, తర్వాత మన దక్షిణాది ప్రాంతంలో ఇది ఎక్కువగా అవ్వడం అనేటువంటి గత 100-200 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించినటువంటిది ఇప్పుడు చాలా విధానాలు అనేటువంటివి వచ్చాయమ్మా. కాకపోతే సశాస్త్రీయమైనటువంటి విధానానికి రక్షాబంధనం అనేటువంటిది ఏంటి అని అంటే చాలామంది మామూలుగా సాధారణంగా సోదరుని దగ్గరికి వెళ్ళి ప్రేమతో కడితే సరిపోతుంది. కానీ ప్రతిదానికి ఒక శాస్త్రీయమైన విధానం ఉంది. కాబట్టి ముందుగా సోదరి ఇంటికి వెళ్ళి ఆమెని సంతోషపెట్టేటువంటి బహుమతులు ఇక్కడ సోదరుడు తీసుకోవాలి. తీసుకొని సోదరి ఇంటికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అప్పుడు సోదరునికి ఇంటికి రాగానే చక్కగా ప్రేమగా ఆహ్వానించి తనకి భోజన పదార్థాలు అందించేయాలి. చేసిన తర్వాత భోజనం అంతా అయిన తర్వాత అప్పుడు సోదరి ఏం చేయాలి అంటే ఒక రాగి పళ్ళెం కానీ ఇత్తడి పళ్ళెం కానీ అందులో 2 ప్రమిదలు నువ్వుల నూనె కానీ లేకపోతే ఆవునేతి కానీ దీపారాధన చేసి 3 పోక చెక్కలు పెట్టుకోవాలి. అంటే ఒక్కలు పెట్టుకొని అలాగే బెల్లము, ఆవు పాలు, బియ్యపిండి ఈ 3 కలిసినటువంటి ముద్దలు కూడా 3 పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అప్పుడు సోదరుడు తూర్పు వైపున కూర్చోవాలి. తూర్పు వైపు ఫేస్ పెట్టాలి. సోదరుడి ఫేసు తూర్పు వైపు ఉండాలి. ఒక పోక చెక్క తీసుకొని క్లాక్ వైజ్ డైరెక్షన్గా 3 సార్లు ఆ పోక చెక్క పక్కకు పడేయాలి. ఇంకొకటి తీసుకోవాలి, యాంటీ క్లాక్ వైజ్గా 3 సార్లు అది పడేయాలి. ఇలా తిప్పేసేసి తర్వాత ఇంకొక పోక చెక్కతో పైనుంచి కింది దాకా దిగదుర్చాలి, తీసివేయాలి. అలాగే 3 ముద్దలు బియ్యము అవన్నీ కలిపి ఉన్నాయి కదమ్మా, అవి కూడాను క్లాక్ వైజ్ డైరెక్షన్గా ఒకసారి ఇటు, రెండవ దాంతో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, మళ్ళీ
పైనుంచి కిందాక దిగదొడిచి అప్పుడు అతనికి హారతి అద్దిన తర్వాత సోదరుడికి రాఖీ కట్టాలి. ఈ రాఖీ కట్టేటువంటి సందర్భంలో ఏం చెయ్యాలి, శాస్త్రం ఏం చెప్పబడి ఉంది అని అంటే, ఆ రాఖీ ఏదైతే కొనుక్కొని వస్తుంది కదమ్మా, ముందుగా తాను పొద్దున్నే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని ఇంట్లో దీపారాధన చేసి లలిత అమ్మవారి అష్టోత్తరంతో కానీ, లలిత త్రిశతితో కానీ, లేదా తన ఇష్టదేవత అష్టోత్తరంతో ఆ యొక్క రక్షకి పూజ చేయాలి, అర్చన చేయాలి. చేసిన తర్వాత శక్తివంతమైనటువంటి ఆ యొక్క రక్షతో సోదరుడికి రాఖీ కట్టాలి. ఓకే. అప్పుడు హారతి ఇచ్చిన తర్వాత రాఖీ కట్టాలి. కట్టిన తర్వాత సోదరి పెద్దది అయితే సోదరుడు ఆ యొక్క అక్క ఆశీర్వచనం తీసుకోవాలి. సోదరుడు పెద్ద అయితే చెల్లెలు సోదరి అన్న ఆశీర్వచనం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత కట్టేటప్పుడు కూడా ఏం చెయ్యాలి అని అంటే, బలిచక్రవర్తిని బంధించగలిగినటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో నిక్షిప్తమవుగాక. అంటే నీలో ఉన్నటువంటి దుష్టశక్తులన్నీ కూడాను ఈ రక్ష కడుతున్నాను, ఈ రక్షలో నీ యొక్క దుష్టశక్తులన్నీ బంధింపబడాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ యొక్క రక్ష కట్టి అప్పుడు ఆశీర్వచనం తీసుకోవాలి, ఇవ్వాలి లేదా తీసుకోవాలి. ఈ విధంగా చేయాలి. అయితే ఇక్కడ సమయం అనేటువంటిది చాలామందికి కన్ఫ్యూజన్ అనేటువంటిది, ఏ సమయంలో కట్టాలి అనేటువంటిది. పైగా గ్రహణం కూడా ఉంది. మన భారతదేశంలో వినిపిస్తుందా కనిపిస్తుందా అనేటువంటిది. మన భారతదేశంలో ఈ యొక్క గ్రహణం అనేటువంటిది కనిపించడం లేదు. కనిపించని గ్రహణానికి ఎటువంటి ఆచారాలు నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. నిరభ్యంతరంగా 28వ తారీఖు రోజున మనము చక్కగా రక్షాబంధనం అనేటువంటిది కార్యక్రమం చక్కగా మహిళలందరూ కూడా సోదరులకి చేసుకోవచ్చును. ఇక అందులో ఏమాత్రము కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. విదేశాలలో ముఖ్యంగా అమెరికా లాంటి నివసిస్తున్న మన భారతీయులు, అమెరికా, యూరప్ ఖండము, అలాగే సౌత్ ఆఫ్రికాలో ఈ యొక్క గ్రహణ ప్రభావం ఏర్పడుతుంది కాబట్టి సంబంధించినటువంటిది ఏ సమయంలో అక్కడున్న వాళ్ళు ఏ సమయంలో చేయాలి అనేటువంటి ఆలోచన కూడా వస్తుంది. 11:27వ తారీఖు రోజున వాళ్ళు గ్రహణం వాళ్ళకు వస్తుంది కాబట్టి వాళ్ళు ఆలోచించాలి ఏ సమయంలో కట్టాలి అనేటువంటిది. 11 గంటల అంటే అమెరికా కాలమాన ప్రకారము 11:58 ఈ సంబంధించినటువంటి భద్రా తిథి ఉంది. ఇది అమెరికా కాలమానానికి మనం చెప్పుకుంటున్నామమ్మా 11:58 వరకు. కాబట్టి 12 గంటల నుంచి 1 గంట మధ్య కాలంలో అపరాహ్న సమయము అభిజిత్ లగ్న సమయం అది. ఆ సమయంలో అమెరికాలో నివసిస్తున్నటువంటి భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రక్షాబంధన కార్యక్రమం అప్పుడు చేసుకోవాలి. ఓకే, అది సబబు. శ్రాద్ధాది గ్రహణం ఉంది కదా, రాత్రి 10 గంటలకు వస్తుంది. 27వ తారీఖు రాత్రి 10 గంటలకి వాళ్ళకు వస్తుంది. కాబట్టి శ్రాద్ధాది కార్యక్రమాలు చేసుకోవాలంటే నిరభ్యంతరంగా 2 గంటల లోపల శ్రాద్ధాది కార్యక్రమాలు జరిపించుకోవాలి. ఎందుకంటే 7 గంటలు వ్యవధి అనేటువంటిది ఉండాలి గ్రహణానికంటే ముందు. గ్రహణ శూల ప్రారంభమవుతుంది కాబట్టి 2 గంటలు లేదా 1 గంట లోపల శ్రాద్ధాది కార్యక్రమాలు అక్కడ ఉన్నటువంటి భారతీయులు ఆ రోజున తల్లిదండ్రులకు చేయాల్సి వస్తే అవి చేసేసుకోవడం. రాఖీ పౌర్ణమి 12 గంటల 1 గంట మధ్యాహ్న సమయంలో రాఖీ రక్షాబంధనం అక్కడ సోదరులకి కట్టడం అనేటువంటిది చేసుకోవాలి. కాకపోతే అక్కడ గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ఏ సమయంలో ఏర్పడుతుంది అనేటువంటిది తర్వాత మనం చర్చించుకుందాం. ఈ యొక్క అమెరికాకు సంబంధించినటువంటిది ఇక్కడ గ్రహణం అనేటువంటిది మనకు లేదు కాబట్టి సమయం అనేటువంటిది చేసుకోవాలి. ఏ సమయంలో చేసుకోవాలో కూడా తెలియజేస్తాను. అయితే ఇక్కడ ప్రధానంగా శతభిష నక్షత్రము కుంభరాశిలో ఏర్పడుతున్నటువంటి గ్రహణ ప్రభావము వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుందమ్మా. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ప్రపంచానికి ఒకటే సూర్యుడు ఒకటే చంద్రుడు కాబట్టి ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి మాత్రం కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి తప్ప భయపడాల్సినటువంటి అవసరం లేదు. నష్టము కొద్దిగా ఉన్నప్పుడు కొద్దిగా ఎక్కువ నష్టము, మాటలు పడడం కొద్దిమందితో 2 అన్నప్పుడు 5-6 మందితో పడడం, సమస్యలు 2-3 సమస్యలు ఉంటే 4-5 సమస్యలు పెరగడం తప్ప జీవితం తలకిందులు అవ్వదు. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ చెప్పిన రాశిలో జన్మించినటువంటి వారికి గ్రహణ దోష నివారణార్థమై అరుణాచల క్షేత్రంలో 28వ తారీఖు రోజున సాయంకాలం 7 గంటలకి ఈ గ్రహణ దోష నివారణ పూజలు, హోమాలు, జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యలకి సర్వదోష నివారణ పూజలు, హోమాలు, శనిదోష నివారణ పూజలు అనేటువంటివి సాయంకాలం 7 గంటలకి ప్రారంభమవుతాయి 28వ తారీఖు రోజున. అవకాశం ఉన్నటువంటి వాడు 7 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏ సమయంలో రాఖీ కట్టాలి? ప్రధానంగా హోర ఇంపార్టెంట్ అమ్మ. 9:45 వరకు పౌర్ణమి ఉంది. ఈ పౌర్ణమి ఘడియలు వెళ్ళిపోకముందే రాఖీ కట్టాలి 28వ తారీఖు రోజున. కాబట్టి 7 నుంచి 8 గంటల వరకు బుధహోర ఉంది. 8 నుంచి 9 గంటల వరకు చంద్రహోర ఉంది. 9 నుంచి 10 గంటల వరకు
శని హోర ఉంటుంది. కాబట్టి శని హోరలో మనం కట్టకూడదు. ఇక ఉన్నదల్లా కూడా 7 నుంచి 8 కానీ 8 నుంచి 9 కానీ లోపల ఈ 2 గంటల లోపల. అయితే వచ్చిన సమస్య ఏంటంటే 8 గంటల 32 నిమిషాల నుంచి 9 గంటల 25 నిమిషాల వరకు శుక్రవారం కాబట్టి దుర్ముహూర్తం ఉంటుంది అప్పుడు. కాబట్టి 7 గంటల 30 నిమిషాల నుంచి 8 గంటల 30 నిమిషాల మధ్య కాలంలో ఏ సమయంలోనైనా కానీ ఇంతకుముందు మనం సోదరుడికి రాఖీ కట్టే విధానం ఏదైతుందో ఆ విధానాన్ని అనుసరించి ఆ 7:30 నుంచి 8:30 గంట మధ్య కాలంలో రాఖీ కట్టుకుంటే 7:30 నుంచి 8 లోపల కట్టుకుంటే బుధహోరలో కడతాం, అది శుభమైనటువంటి హోరే. 8 నుంచి 8:30 మధ్య కాలంలో కట్టినా చంద్రహోర ఉంటుంది, అది శుభమైన ముహూర్తమే. ఇది దాటిందా అప్పుడు సార్ 9 గంటల నుంచి 10 గంటల వరకు శనిహోర ఉంటుంది. శనిహోరలో కట్టకూడదమ్మా, ఎందుకంటే అది రాక్షస హోర. పైగా 9 గంటల 25 నిమిషాల వరకు అన్నాం కదా దుర్ముహూర్తము. 9:25 నుంచి 9:45 ఆ ఒక్క 20 నిమిషాలు మాత్రమే గ్యాప్ ఉంటుంది, కానీ శనిహోర ఉంటుంది. కాబట్టి కట్టకూడదు శాస్త్ర ప్రకారం అనేటువంటి. ఇంకా ఆల్టర్నేటివ్ టైం ఇంకా అభిజిత్ లగ్నం తీసుకోవడమే. ఇంకా పాడ్యం వచ్చేసేస్తుంది, సూర్యోదయానికి పౌర్ణమి తిథి ఉంది కాబట్టి అభిజిత్ లగ్నంగా భావించుకొని ఈ 12 గంటల 30 నుంచి 1 గంట మధ్య కాలంలో కట్టుకోవచ్చు 28వ తారీఖు రోజున. ఇది ఆల్టర్నేటివ్. కానీ ఈ విధంగా రాఖీ కట్టడమే చాలా. ఇప్పుడు చాలా మందికి ఇంకొక సందేహం కూడా ఉంటుంది. విదేశాల్లో ఉన్నవాళ్ళు సోదరిమణులు ఉంటారు, లేదా సోదరులు అక్కడ ఉంటారు, ఇక్కడ సోదరిమణులు లేదా ఇక్కడ సోదరులు ఉంటారు, మరి వాళ్ళకి ఎలా రాఖీ కట్టాలి ఎలాంటిదని. కాబట్టి ఈ సంబంధించినటువంటిది రాఖీ అనేటువంటిది ఇక్కడ వాళ్ళు పంపించి ఆ సమయానికి ఇప్పుడు వీడియో కాల్స్ వచ్చేసేసాయి, అక్కడ వీడియో కాల్లో చూసుకుంటూ వాళ్ళు కడుతున్నట్టుగానే భావన చేసి వాళ్ళ సమక్షంలో కట్టుకున్నా అది కొంతవరకు సాటిస్ఫాక్షన్ అవుతుంది. గురువు గారు, మరి ఉదయం 7:30 నుంచి 8:30 లోపలనే కట్టమంటున్నారు, అంతే కదా? అంతేనమ్మా. ముహూర్తం దాటిపోతుంది, పౌర్ణమి వెళ్ళిపోతుంది అంటున్నారు. మరి అలాంటప్పుడు 27 మొత్తం ముహూర్తం ఉంది కదా, మొత్తం ఉంది కదా 27. కానీ సూర్యోదయానికి చతుర్దశి తిథి ఉందమ్మా. పైగా భద్రాకరణం అనేటువంటిది కూడా సరైనది కాదు. ఎప్పుడు కూడా మీకు గమనించుకుంటే ఈ శ్రావణ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమికి, రాఖీ పౌర్ణమికి భద్రాకరణం స్పర్శ ఉంటుంది. అందుకని ఈ స్పర్శ లేనటువంటిది 28వ తారీఖు రోజున, పైగా శుక్రవారము కాబట్టి ఆ రోజు పౌర్ణమి మిగులు అనేటువంటిది ఉదయానికి ఉంది కాబట్టి అప్పుడే కట్టుకుండడం శాస్త్ర సమ్మతం అని చెప్పవచ్చు. జంధ్యాలు మార్చుకోవడం కూడా అప్పుడే, గాయత్రి జయంతి కూడా, హయగ్రీవ జయంతి కూడా అప్పుడే. కాబట్టి వేదాధ్యయనము, ఉపాకరం అంటే ఉపనయనమైన వాళ్ళు 28వ తారీఖు రోజున ఆ యొక్క మౌంజీ విసర్జన చేస్తారు. ఉపనయనమైనప్పుడు ఏదైతే యజ్ఞోపవీతం ఉంటుందో మళ్ళీ నూతన యజ్ఞోపవీతం ఈ శ్రావణ పౌర్ణమి 28వ తారీఖు రోజున చేసుకోవాలి బ్రాహ్మణులు, యజ్ఞోపవీతం ఉన్న ఇతర వర్ణస్తులందరూ కూడా. ఇక ఎవరైనా కానీ నూతన యజ్ఞోపవీత ధారణ ఆ రోజున ఎక్కువగా చేసుకోవాలమ్మా. రైట్ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.